హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియో చికెన్ షవర్మా. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా ఈ చికెన్ షవర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ లేదా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చిన్న లెమన్ అయితే 1 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. పెద్ద లెమన్ అయితే 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ బౌల్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మరొక బౌల్ని తీసుకుని దీనిలోకి 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండిలోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 టీ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కదుపుకుంటూ ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా పోయి చికెన్ అనేది డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని మరొకసారి బాగా కలుపుకుని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దని తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసి 2 సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దీనిపైన 1 టీ స్పూన్ మయోనీస్ని యాడ్ చేసుకుని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బటర్ పేపర్ని కానీ లేదా టూత్ స్టిక్ని కానీ ఈ విధంగా పెట్టుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ షవర్మా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా అన్ని చికెన్ షవర్మాస్ని ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.